అలా మా వైకుంఠం గురించి వైకుంఠరావు గారు ఏం చెప్తారనేది వినేద్దాం. అందరికీ నమస్కారం. మా ల్యాండ్ లార్డ్స్ చూడండి, ఎప్పుడైనా ఆ రోజు అన్నలు నలుగురు ఉన్నారు. నలుగురు ఎక్కడ ఉన్నారు, ఒక ఆయన అమెరికాలో ఉంటాడు. నలుగురు అన్నలు ఎంత ఐకమత్యంగా ఉంటారంటే పాండవులు 5 అన్నదమ్ములు ఎలా ఉంటారు అలా ఉంటారు ఈ నలుగురు అన్నదమ్ములు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. రండి రండి రండి. అప్పట్లోన ఎకరము నాకు తెలిసి 50,000కి ఎంతకు తీసుకున్నట్టుంది. ఎంతకన్నా మీరు 50,000కి తీసుకున్నారా? 50,000 1,00,000 తీసుకున్న ఎకరము ఈరోజు 2 కోట్లు పలుకుతున్న ఏరియా ఇది రైట్ నౌ. అంటే అందుకోసమే చూడండి, మనం భూమి మీద పెట్టుకుంటే వాల్యూ అనేది ఎక్కడ తగ్గదని నిదర్శనం అన్నట్టు. ఇప్పుడు రైట్ నౌ ఎంత వాల్యూ అంటే నిజం చెప్తాను, మన లైఫ్లో ఎవరో వచ్చి ఎక్కడో హెల్ప్ చేస్తారనే కంట మనం ఎలా ముందుకెళ్ళాలని తెలుసుకుంటే నిజంగా భూమి అనేది మన జీవితంలో హైప్ కావాలంటే ఒక భూమే, మనకు ఒక వాల్యూ ఉండాలంటే భూమే. ఇప్పుడు నేనేదో మా టీ హోమ్స్లో కొనండి అని నేను ఎవరికీ చెప్పను. మీరు ఎక్కడ నచ్చినా ఒక దగ్గర భూమి తీసుకోవాలని నేను చెప్తా. ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర మీకు ఒక భరోసా భూమిని మనం కొన్ని నమ్ముకుంటే ఎక్కడ ఎవరు లాస్ అయిన వాళ్ళు లేరు. ఈరోజు 10 రూపాయలే 10 లక్షలే రేపు 10 కోట్లు అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను దుబాయ్ అన్నీ తిరుగుతున్నప్పుడు చూస్తానా, అక్కడ ఒక గజం వచ్చేసి 10 లక్షలు ఉంటుంది. ఒక గజం 10 లక్షలు 20 లక్షలు పర్ గజం, అంత స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటుంది అక్కడ మొత్తం దుబాయ్ అంతా. మీకు ముంబై ఇక్కడ మొత్తం స్క్వేర్ ఫీట్ లెక్క అమ్ముతారు. ముంబై అనుకోండి, నెక్స్ట్ బెంగళూరు అనుకోండి, మొత్తం అట్లే అమ్ముతారు. మనం ఈ టైం అప్పుడు కరెక్ట్ రైట్ టైంలో ప్లేస్ మనం ల్యాండ్ల మీద పెట్టుకుంటే చాలా మంచిది. నాకు ఒక్కటే డ్రీమ్, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక తపన. అంటే లెస్ ప్రాఫిట్ మోర్ బిజినెస్. అంతే చాలామందికి ఇల్లు ఒక డ్రీము. అంటే మన భారతదేశంలో మొత్తం భూభాగము 80 లక్షల ఎకరాలు ఉంటే 100 కోట్ల పైన ఉన్నారు. 80 కోట్ల ఎకరాలు మన భారతదేశం భూమి. అదే మన జనాభా 150 కోట్ల దగ్గర రీచ్ అవుతారు. అంటే మనిషికి పంచితే ½ ఎకరం కూడా రాదు. నిజంగా ఒకరి దగ్గర 500 ఎకరాలు ఉంటుంది, ఒక దగ్గర 5,000 ఎకరాలు ఉంటుంది. అంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, కానీ ఒక భూమిని మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. ఈ 80 కోట్ల ఎకరాల్లో కూడా నదులు, నెక్స్ట్ కొండలు, అడవులు అవన్నీ పోతే 30% ల్యాండే మనకు పనికొచ్చే ల్యాండ్. అలాంటి ల్యాండ్కి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. భూమి పెంచలేం కాబట్టి భూమికి అంత వాల్యూ ఉంది. మీరు ఎక్కడైనా కొనండి, మంచిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక ప్లాట్ మీ పిల్లలకు ఒక చూపిస్తే చాలా బెస్ట్. ఎందుకంటే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 200 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా యాదగిరిగుట్టలో లేకపోతే సార్ నేను వాళ్ళకి చెప్తుంటా, మీరు దగ్గర 2,000 గజాలు యాదగిరిగుట్ట సరౌండింగ్ లేకపోతే మీ పిల్లలు కూడా తిట్టుకుంటారు సార్ అని చెప్తుంటా. ఎందుకంటే ఈ ఏరియాకి అంత పవర్ఫుల్ ఈ వరంగల్ హైవే. రేపు పొద్దున్న మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మధ్యలో ఈ ల్యాండ్ కాబట్టి ఫ్యూచర్లో చాలా వాల్యూ ఉంటుందని, ఎవరైనా మీకు కావాలంటే యాదగిరిగుట్ట సరౌండింగ్లో ఎనీ వెంచర్లో మీరు కొనుక్కున్నా మంచిదని. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను లలిత జ్యువెలరీ వాళ్ళ డైలాగ్ నేను ఎక్కువ చెప్తుంటా, మీరు 10 షాపులకి వెళ్ళండి, ఫోటో తీసుకోండి, నచ్చిన దగ్గర తీసుకోండి అన్నట్టు. మీరు 10 వెంచర్లు తిరగండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. అది నేను గ్యారెంటీ చెప్పగలుగుతా. వచ్చినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.